ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. నల్గొండ జిల్లాలో జరిగింది ఈ ఘటన. మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది కదా. కేవలం 14 డేస్ మాత్రమే అయింది వాళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా. అండ్ దట్టు పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నారు 14 రోజుల క్రితం. అందరినీ ఎదిరించి ప్రేమ జంట పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయో ఈ జంటకు కూడా వచ్చినాయి. కానీ అయినా సరే ఇద్దరు పేరెంట్స్ని ఎదిరించి వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. చేసుకోకంటే ముందు మాత్రం ఒక కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. ఏమని? మాకు మా పేరెంట్స్ నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని పోలీస్ స్టేషన్లకి వెళ్ళి వాళ్ళకు వస్తున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మా పేరెంట్స్ నుంచి మేము అంటే ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించండి అని వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. కేవలం 14 డేస్ మాత్రమే అయింది. మరి ఏం జరిగిందో, ఏం మిరాకిల్ అయిందో తెలీదు. లేదంటే ఈ కోపం ఏదైతే ఉండనో ఇద్దరు పేరెంట్స్కి కూడా అదంతా చల్లారిపోయి, రండి మా ఇంటికి రండి, మేము మీ ఇద్దరికి మ్యారేజ్ చేస్తామని జస్ట్ ఒక 3 డేస్ బ్యాకే చెప్పారట. నల్గొండ జిల్లా గుర్రంపోడుకు చెందినటువంటి ఈ జంట పేరు వచ్చేసి నవీన్, అనూష. నిజంగా చాలా చూడముచ్చటగా ఉన్నారు. సరే, ప్రేమించిన వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ అయితే వస్తాయో, కొంతమందిది సక్సెస్ అవుతుంది, కొంతమంది అయితే మనకు తెలుసు పేరెంట్స్ ఇష్టం లేకపోతే ఏం జరుగుతుందో మనకు కూడా తెలుసు. అంటే కొన్ని సందర్భాల్లో చంపే అవకాశం కూడా ఉన్నది అనేది కూడా మనం కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా మనం చూసాం. అంటే కులం కావచ్చు, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు పడకపోవడం కావచ్చు, ఇట్లా ఏమన్నా రీజన్స్ కావచ్చు. కానీ కొన్ని జంటలు అయితే అర్ధాంతరంగా విడిపోయినట్టుగా, అట్లాగే ఇట్లనే చంపిన సందర్భాల్లో ఒకరు ఒంటరిగా మిగిలిపోయిన సందర్భాలు కూడా చాలానే మనం చూసాం. కానీ ఈ జంట 3 రోజుల క్రితమే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మళ్ళా వాళ్ళిద్దరికీ అందరి సమక్షంలో, బంధు సమక్షంలో గుడిలో వాళ్ళకి మ్యారేజ్ చేసిండ్రు. ఆ ఫోటోనే మీరు చూస్తోంది. సో ఇక వాళ్ళకి ఏముంటుంది, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడేమో మాకు ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇప్పుడు పేరెంట్సే పిలిపించి మీకు మ్యారేజ్ చేస్తామని చెప్పిన తర్వాత దానికంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది? ఒక రకంగా యాక్సెప్ట్ చేసినట్టే కదా వాళ్ళ ప్రేమని. 3 రోజుల క్రితం మ్యారేజ్ అయింది. తర్వాత వీళ్ళు మనకు తెలుసు కదా, ఈ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి మనకు తెలుసు కదా. నల్గొండను గుర్రంపోడుకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు గుర్రంపోడుకు వెళ్తున్నారు. అంటే నల్గొండ నుంచి గుర్రంపోడుకు వెళ్తున్నారు. అటు నుంచి ఇంకో బైక్ అత్యంత వేగంగా వచ్చి ఈ జంట ప్రయాణిస్తున్నటువంటి బైక్ని ఢీకొట్టింది. ఎంత వేగంగా అంటే ఈ వధువు అనూష ఎవరైతే ఉన్నారో ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్న టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ బ్రిడ్జ్ కింద ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. ఎంత ఫాస్ట్గా ఢీ కొడితే ఈ అమ్మాయి వెనకాల ఉన్నటువంటి అమ్మాయి ఆ వాగులో ఎగిరి పడుతుంది. సో ఇమాజిన్ చేసుకోండి, 2 బైక్స్ ఢీ కొట్టిన టైంలో వెనకాల కూర్చున్నటువంటి ఈ నవవధువు ఎవరైతే ఉన్నారో అనూష ఎగిరి వాగులో పడిపోయింది. ఆమెకు స్విమ్మింగ్ రాదు. సో 20 నిమిషాల పాటు ఆ లోపల వాగులో వెతకడానికి, అట్లాగే ఇప్పుడు హస్బెండ్ ఎవరైతే నవీన్ ఉన్నాడో పాపం ఆయనకు కూడా తలకు భయంకరంగా గాయమైనటువంటి పరిస్థితి. ఆయన ఒక రకంగా కింద పడిపోయిండు. ఆయనకు అసలు తెలియని కూడా తెలియదు అనుకుంటా అనూష ఇట్లా వాగులో పడిపోయింది అని. స్థానికులు గమనించిండ్రు. డే టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. స్థానికులు గమనించిండ్రు. వీళ్ళు ట్రై చేసిండ్రు అనూషను కాపాడడానికి. 20 నిమిషాల పాటు ఆ వాగులో ఎక్కడ కొట్టుకపోయింది ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేసిండ్రు. బయటికి తీసుకొచ్చే లోపే ఆమె కొనా ఊపిరితో ఉంది అని ఇప్పుడు ఎవరైతే రక్షించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు హస్బెండ్ ఏమో పాపం తలకి తీవ్ర గాయమైంది, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అంటే ఇద్దరు సీరియస్ కండిషన్లోనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించిండ్రు. వాళ్లకు ట్రీట్మెంట్ చేద్దాము అన్నటువంటి టైంలోనే అనూష చనిపోయినట్టు డిక్లేర్ చేసిండ్రు డాక్టర్స్. అతను మాత్రం ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఈ ప్రేమ జంట ఈ యాక్సిడెంట్కి
ఏమైనా లింక్ ఉందా? ఎందుకంటే 14 రోజుల క్రితమే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా, మా పేరెంట్స్ నుంచి థ్రెటనింగ్ ఉంది ఆర్ చంపే అవకాశం ఉంది మమ్మల్ని అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ మీద డౌట్ వస్తుంది. ఇది ఏమైనా కుట్రపూరితంగా వీళ్ళిద్దరిని చంపడానికో లేకపోతే విడదీయడానికో చేసినటువంటి ప్రయత్నమా, లేకపోతే న్యాచురల్గానే వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిందా? అన్ని కోణాల్లో ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఇంకో బైక్ మీద వచ్చి ఈ నవవధువులని డాష్ ఇచ్చిండో, ఇప్పుడు ఆయన ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. అతను ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కదా, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆ వాగు దగ్గర వాటర్ ఫ్లోని చూయించడానికి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు. ఆ బైక్ అతని మీద పూర్తిగా డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రేమ జంటని కావాలనే విడదీసే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే కోణంలోనే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది పోలీసులది. తర్వాత అతను వాళ్ళ పిల్లలతో వచ్చినట్టుగా ఆల్ ఆఫ్ సడన్గా ఏం జరిగింది, నేను ఎందుకు డాష్ కొట్టాల్సి వచ్చింది వీళ్ళిద్దరికీ అనేది కూడా పూర్తిగా ఆ బైక్ నడిపినతను చెప్పినటువంటి మాట. దీంతో ఇప్పటికైతే ఈ కేసులో ఆయన కావాలని డాష్ కొట్టినట్టుగా కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇరుగురు పేరెంట్స్ ఏమైనా కావాలనే కుట్రపూరితంగా ఈ బైక్తోని ఢీ కొట్టించడానికి ఏమైనా కుట్ర చేశారు అనే కోణంలో కానీ ఎట్లాంటి క్లూ అయితే పోలీసులకైతే దొరకలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకు ఎట్లా జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది ఒకవైపు, తర్వాత పాపం ఈ ఇద్దరు పేరెంట్స్ కూడా నిజంగానే వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరినీ కూడా అంటే జంట చాలా ముచ్చటగా ఉండడమే కాకుండా లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నటువంటి డిసిషనే వాళ్ళు 3 రోజుల క్రితం తీసుకున్నారు. కానీ అనుకోని సంఘటన ఇట్లా ఇద్దరిని విడదీస్తుందని కానీ, ఇంత భయంకరమైన సిట్యువేషన్లో ఒక నవవధువు 14 రోజులకే చనిపోతుందని, వరుడు ఇప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటాడని ఎవరు కూడా ఊహించుంటారు. ఇప్పుడైతే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. కానీ ఎంత బాధాకరం కదా, ఈ ఒక్కొక్క స్టోరీ విన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. వాళ్ళు పాపం ఎన్ని కలలు కానీ, ఎంత ఫ్యూచర్ ఊహించుకొని ఎంత హ్యాపీగా ఉంటాము అని వాళ్ళిద్దరు పేరెంట్స్ సమక్షంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రామిసెస్ చేసుకొని ఉంటారు కదా, అట్లాంటిది ఇప్పుడు అనుకోని సంఘటన లాస్ట్కి వస్తే ఆ జంటని ఎటు కాకుండా చేసింది అనుకోవచ్చు. పాపం ఆయన ఈ నవీన్ అనేటైనా మరి బతుకుతాడా లేదా తెలియదు. ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు అండ్ చాలా పెద్ద ఎత్తున తలకి గాయమైనట్టు చెప్తున్నారు. అసలు అనూష చనిపోయిన విషయం కూడా పాపం అతనికి తెలియదు. అంటే ప్రేమించిన అమ్మాయి బతుకుందా లేదా తెలీదు, అసలు ఆమె పొజిషన్ ఏంది అనేది కూడా అసలు కనీస స్పృహ ఉందో లేదో కూడా నవీన్కి తెలియదు. ఆయన కోలుకొని కళ్ళు తెరిచి చూసిన తర్వాత అనూష ఏది అని అడిగితే ఎవరు ఏం సమాధానం చెప్తారు? ఇట్లాంటి కొన్ని సంఘటనలు, అంటే అక్కడ ఏం జరిగింది, నిజంగా ఈ యాక్సిడెంట్ కావడానికి రీజన్ ఏంటి అనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ కుట్రపూరితంగా ఒక బైక్ని కావాలని ఢీకొట్టించి చంపే ప్రయత్నం అయితే డెఫినెట్లీ కాదు అని పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఈ జంట పాపం అర్థాంతరంగా వాళ్ళ లైఫ్ ఎటు కాకుండా అయిపోయింది కదా, దీనిపైన మీ కామెంట్ ఏంటి తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.